వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రాథమిక హక్కుల గురించి తెలుసుకుందాం. హక్కులు అనగా అధికారాలు. ఎవరికి ఉండే అధికారాలు? పౌరులకు ఉండే అధికారాలు. ఈ ప్రాథమిక హక్కులకు భంగం కలిగితే ప్రజలు కోర్టులను ఆశ్రయించవచ్చు. ప్రాథమిక హక్కులను ఎక్కడి నుండి గ్రహించారు అంటే అమెరికా రాజ్యాంగంలోని బిల్ ఆఫ్ రైట్స్ నుండి గ్రహించారు. ఇవి భారత రాజ్యాంగంలోని 3వ భాగంలో ఉన్నాయి. 3వ భాగంలో 12వ ఆర్టికల్ నుంచి 35వ ఆర్టికల్ వరకు ప్రాథమిక హక్కులను పొందుపరిచారు. ప్రాథమిక హక్కులు ప్రారంభంలో 7 ఉండేవి, కానీ ప్రస్తుతం ఇవి 6 ఉన్నాయి. ఎందుకనగా ఆస్తి హక్కును ప్రాథమిక హక్కుల జాబితా నుండి 44వ రాజ్యాంగ సవరణ ద్వారా తొలగించారు. జేబీ కృపలానీ కమిటీ సూచన మేరకు ప్రాథమిక హక్కులను రాజ్యాంగంలో చేర్చారు. ప్రధాన ప్రాథమిక హక్కులు 14వ ఆర్టికల్ నుంచి 32వ ఆర్టికల్ వరకు పొందుపరిచారు. 12, 13, 33, 34, 35 ఆర్టికల్స్ ప్రధాన ప్రాథమిక హక్కులకు బలాన్నిస్తాయి. 12వ ఆర్టికల్ రాజ్యం నిర్వచనం గురించి తెలియజేస్తుంది. రాజ్యం అనగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, స్థానిక సంస్థలు, ఎలక్ట్రిసిటీ బోర్డు, మున్సిపాలిటీలు, పంచాయతీలు. అయితే ప్రభుత్వ ఆదేశాల ద్వారా ఏర్పడ్డ చట్టబద్ధ చట్టేతర సంస్థలన్నీ రాజ్యం నిర్వచనంలోనికి వస్తాయి. వీటిని తెలిపే హక్కు సుప్రీంకోర్టుకు ఉంటుంది. నెక్స్ట్ న్యాయ సమీక్ష అధికారం. 13th ఆర్టికల్ న్యాయ సమీక్ష అధికారం. ప్రాథమిక హక్కులను న్యాయస్థానాల ద్వారా సంరక్షించుకోవచ్చు. అంటే ప్రాథమిక హక్కులను హరించే చట్టాలు, పరిమితం చేసే చట్టాలు చెల్లనేరవు అన్నట్టు. నెక్స్ట్ సమానత్వపు హక్కు. సమానత్వపు హక్కులో 14th ఆర్టికల్ నుంచి 18th ఆర్టికల్ వరకు పొందుపరిచారు. 14th ఆర్టికల్ చట్టం ముందు అందరూ సమానులే అని తెలియజేస్తుంది. అంటే ధనికులైనా పేదలైనా ఒక వ్యక్తి నేరం చేసినట్టు రుజువైతే ఈ ఆర్టికల్ ప్రకారం శిక్షించబడతారు. నెక్స్ట్ 15th ఆర్టికల్ వివక్ష చూపించకూడదు. ఎవరిపై వివక్ష చూపించకూడదు అంటే మతం, కులం, లింగం, జన్మస్థలం ప్రకారం ఏ వ్యక్తి పైన వివక్ష చూపించకూడదు అన్నట్టు. నెక్స్ట్ 16th ఆర్టికల్ ప్రభుత్వ ఉద్యోగాలలో అందరికీ సమాన అవకాశం. అంటే ప్రభుత్వ ఉద్యోగాలలో ప్రతి ఒక్కరికి సమాన అవకాశం లభిస్తుంది అన్నట్టు. నెక్స్ట్ 17th ఆర్టికల్ అంటరానితనం నిషేధం. అంటరానితనం అంటే కులం పేరుతో అవమానపరచడం. నెక్స్ట్ 18th ఆర్టికల్ బిరుదులు రద్దు. బిరుదులు అంటే ఎలాంటి బిరుదులు? స్వాతంత్ర్యానికి ముందున్న జమీందార్, ఇనాందార్ లాంటి బిరుదులు. సమానత్వపు హక్కుకు షార్ట్కట్ని నేను రూపొందించాను. ఈ షార్ట్కట్ ఏంటంటే చట్టం వివక్ష చూపించకుండా ఉద్యోగాలలో అంటరాని వారికి బిరుదులు ఇస్తుంది. చట్టం వివక్ష చూపించకుండా ఉద్యోగాలలో అంటరాని వారికి బిరుదులు ఇస్తుంది. చట్టం 14th ఆర్టికల్ చట్టం ముందు అందరూ సమానులే. నెక్స్ట్ వివక్ష చూపించకుండా 15th ఆర్టికల్ వివక్ష చూపించకూడదు. నెక్స్ట్ ఉద్యోగాలలో అంటే 16th ఆర్టికల్ ప్రభుత్వ ఉద్యోగాలలో అందరికీ సమాన అవకాశం. నెక్స్ట్ 17th ఆర్టికల్ అంటరానితనం నిషేధం. ఇక్కడ అంటరాని వారికి అని గుర్తుపెట్టుకుంటే అంటరానితనం నిషేధం. నెక్స్ట్ బిరుదులు ఇస్తుంది. ఇక్కడ రివర్స్లో 18th ఆర్టికల్ బిరుదులు రద్దు. నెక్స్ట్ స్వేచ్ఛ స్వాతంత్రపు హక్కు. 19th ఆర్టికల్ స్వేచ్ఛ. ఎలాంటి స్వేచ్ఛ? వాక్ స్వాతంత్రం, సంఘాలు సంస్థలు ఏర్పాటు చేసుకునే స్వాతంత్రం, ఇష్టమైన వృత్తి, ఇష్టమైన వ్యాపారం ఏర్పాటు చేసుకునే స్వేచ్ఛ అన్నట్టు. నెక్స్ట్ 20 నేరం శిక్షల నుండి రక్షణ. ఒక వ్యక్తి నేరం చేశాడు అని రుజువైతేనే అరెస్ట్ చేయాలి అనేది ఈ ఆర్టికల్ తెలుపుతుంది. నెక్స్ట్ జీవించే హక్కు. 21 ఆర్టికల్ జీవించే హక్కు. ఈ జీవించే హక్కును జపాన్ నుంచి గ్రహించారు. నెక్స్ట్ 22 ఆర్టికల్ నిర్బంధ నివారణ హక్కు. అంటే చట్టాన్ని అతిక్రమించనిదే ఏ వ్యక్తిని అరెస్ట్ చేయకూడదు. తప్పు చేసినట్లు ప్రూఫ్ ఉంటేనే ఆ వ్యక్తిని అరెస్ట్ చేయాలి ఈ ఆర్టికల్ ప్రకారం.
స్వేచ్ఛ స్వాతంత్రపు హక్కుకు షార్ట్కట్ ఏంటంటే స్వేచ్ఛ నేరం చేయడం వల్ల జీవితాంతం నిర్బంధించారు. స్వేచ్ఛ అనే అమ్మాయి నేరం చేయడం వల్ల ఆమెను జీవితాంతం నిర్బంధించారు. స్వేచ్ఛ 19th ఆర్టికల్ స్వేచ్ఛ. నేరం చేయడం 20 ఆర్టికల్ నేరం శిక్షల నుండి రక్షణ. జీవితాంతం జీవించే హక్కు, జీవితాంతం జీవించే హక్కు. నిర్బంధించారు నిర్బంధ నివారణ హక్కు. ఇలా గుర్తుపెట్టుకుంటే ఈజీగా గుర్తుంటుంది స్వేచ్ఛ స్వాతంత్రపు హక్కు. నెక్స్ట్ పీడనాన్ని నిరోధించే హక్కు. 23 ఆర్టికల్ బానిసత్వ నివారణ అంటే వెట్టి చాకిరి నిషేధం, స్త్రీలు పిల్లలు అక్రమ రవాణా నిషేధం, జోగిని మాతాంగి లాంటి వ్యవస్థలు కూడా రద్దు. ఇవన్నీ బానిసత్వ నివారణ కిందకే వస్తాయి అన్నట్టు. నెక్స్ట్ 24th ఆర్టికల్ ప్రమాదకరమైన గనులలో పిల్లలచే పనిచేయించడం నిషేధం. ప్రమాదకరమైన గనులు అంటే కర్మాగారాలు అలాంటి వాటిలలో పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు ఉన్నట్టు. బాల కార్మిక వ్యవస్థను రద్దు చేయడం అనేదే ఈ ఆర్టికల్ యొక్క ప్రధాన ఉద్దేశం. ఈ పీడనాన్ని నిరోధించే హక్కుకు షార్ట్కట్ ఏంటంటే బీపీ. బి మీన్స్ బానిసత్వ నివారణ, పి మీన్స్ ప్రమాదకరమైన గనులలో పిల్లలచే పనిచేయించడం నిషేధం. నెక్స్ట్ మత స్వాతంత్రపు హక్కు. 25th ఆర్టికల్ నుంచి 28th ఆర్టికల్ వరకు మత స్వాతంత్రపు హక్కు గురించి వివరించబడింది. 25th ఆర్టికల్ ఇష్టమైన మతాన్ని స్వీకరించే హక్కు. మన ఇష్టమైన మతాన్ని మనం స్వీకరించవచ్చు. ఎవరు మనల్ని నువ్వు ఈ మతాన్ని తీసుకో అని ఫోర్స్ చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ 26th ఆర్టికల్ ధార్మిక సంస్థల ఏర్పాటు అంటే ఒక ఆలయానికి సంబంధించిన సంస్థలు. ఎగ్జాంపుల్ వేములవాడ ఆలయ ట్రస్ట్, తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్ ఇలాంటివి అన్నట్టు. నెక్స్ట్ 27th ఆర్టికల్ మతపరమైన పన్నులు విధించరాదు అంటే మత వ్యాప్తి లేక మత పోషణకు ఒక దగ్గర నుంచి పన్నులు మనం వసూలు చేయరాదన్నట్టు. నెక్స్ట్ 28th ఆర్టికల్ ప్రభుత్వ సంస్థల్లో మత బోధన నిషేధం. ప్రభుత్వ సంస్థలు అంటే ఎగ్జాంపుల్ గవర్నమెంట్ స్కూల్స్, గవర్నమెంట్ ఆఫీసెస్ అన్నట్టు. మత స్వాతంత్రపు హక్కుకు ఎగ్జాంపుల్ ఇదా టీబీ. ఇదా టీబీ ఈ మీన్స్ ఇష్టమైన మతాన్ని స్వీకరించే హక్కు, దా మీన్స్ ధార్మిక సంస్థల ఏర్పాటు, టీ మీన్స్ ట్యాక్సెస్. ట్యాక్సెస్ మీన్స్ పన్నులు. నెక్స్ట్ బి మీన్స్ బోధనలు. ఎలాంటి బోధనలు? మత బోధనలు అనేటివి నిషేధం. నెక్స్ట్ సాంస్కృతిక విద్యా విషయపు హక్కు. మైనారిటీ ప్రయోజనాల రక్షణ. మైనారిటీలు ఎవరైతారు? తెలంగాణలోని తెలుగువారు ఇతర రాష్ట్రాలలో మైనారిటీలు అవుతారు. ఈ మైనారిటీలు తమ భాష, లిపి, సంస్కృతులను కాపాడుకొని అభివృద్ధి చేసుకోవచ్చు. ఏ ఆర్టికల్ ప్రకారం? 29th ఆర్టికల్ ప్రకారం. నెక్స్ట్ 30 ఆర్టికల్ మైనారిటీలు విద్యా సంస్థలను ఏర్పాటు చేసుకొని వాటిని నిర్వహించడం. ఎక్కడ విద్యా సంస్థలు ఏర్పాటు చేసుకోవడం అని అంటే ఈ మైనారిటీలు వేరే రాష్ట్రాల్లో విద్యా సంస్థలను ఏర్పాటు చేసుకోవచ్చు అన్నట్టు. నెక్స్ట్ ఆస్తి హక్కు. ఆస్తి హక్కును 44వ రాజ్యాంగ సవరణ 1978 ద్వారా తొలగించి 12వ భాగంలోని 300A ఆర్టికల్లోకి మార్చారు. నెక్స్ట్ 32 ఆర్టికల్ రాజ్యాంగ పరిహారపు హక్కు. ప్రాథమిక హక్కులకు భంగం కలిగితే ప్రజలు ఈ హక్కు ప్రకారం కోర్టును ఆశ్రయించవచ్చు. బిఆర్ అంబేద్కర్ గారు ఈ హక్కును రాజ్యాంగం యొక్క హృదయం, ఆత్మ అని అభివర్ణించారు. ఇందులో 5 రిట్స్ కలవు. అవి హెబియస్ కార్పస్, మాండమస్, ప్రొహిబిషన్, సెర్షియోరరీ, కోవారెంటు. నెక్స్ట్ 33 ఆర్టికల్ రక్షణ విధులలోని సిబ్బందికి ప్రాథమిక హక్కులపై నిర్బంధం. రక్షణ విధులలోని సిబ్బంది ఎవరు? పోలీసెస్ అండ్ సైనికులు. వీరికి ప్రాథమిక హక్కులు అనేటివి వర్తించవు. నెక్స్ట్ 34th ఆర్టికల్ పార్లమెంట్ సైనిక శాసనాలు చేసిన ప్రాంతాల్లో ప్రాథమిక హక్కులపై పరిమితులు. సైనిక శాసనాలు చేసిన ప్రాంతం అంటే ఒక ప్లేస్లో ఏదైనా గొడవలు జరిగినప్పుడు ఆ ప్రాంతం అనేది శాంతి భద్రతల దృష్ట్యా ఆర్మీ కంట్రోల్లోకి వెళ్తుంది. సో అలాంటి ప్లేస్లో ప్రాథమిక హక్కులు అనేటివి వర్తించవు. నెక్స్ట్ ప్రాథమిక హక్కులకు సంబంధించిన పూర్తి అధికారం పార్లమెంటుకు వర్తిస్తుంది. 35 ఆర్టికల్ ప్రకారం పార్లమెంటుకు సంబంధించిన
ప్రాథమిక హక్కులకు సంబంధించిన పూర్తి అధికారం పార్లమెంటుకు ఉంటుందన్నట్టు. రాష్ట్ర శాసనసభలకు ఈ అధికారం లేదు. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ మై ఛానల్.